అధికారంలో ఉన్న ఆ పార్టీలో కొందరు ముఖ్య నేతలు కార్యకర్తలు ఆవేదనతో ఉన్నారా? పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకుల అజమాయిషీతో ఆవేదన చెందుతున్నారా? తమ బాధను అటు అధిష్టానంతో ఇటు తమ ఎమ్మెల్యేలతో చెప్పుకోలేక ఇబ్బంది పడిపోతున్నారా? ఇప్పుడు ఇదే ఆ జిల్లాలో వాడి వేడి చర్చ. 5 ఏళ్ల పాటు అష్టకష్టాలు పడి అప్పటి అధికార పార్టీ చేతిలో అనేక ఇబ్బందులకు గురైన కొంతమంది కీలక నేతల మౌనానికి సంకేతమేంటి? ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా పార్టీ? ఎక్కడా పరిస్థితి? గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అనేక అరాచకాలు చూసాం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సైకిల్ పార్టీకి చెందిన నేతలు నోరు మెదపాలంటే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో ఎవరన్నా నోరు తెరిస్తే ఏకంగా కేసులు పెట్టి లోపల వేసిన పరిస్థితులు ఇంకా తెలుగు తమ్ముళ్లకు గుర్తున్నాయి. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు తీవ్రస్థాయిలో కృషి చేశారు. అటు జనసేన బీజేపీకి చెందిన క్యాడర్ కూడా బలంగానే పనిచేసింది. ఎట్టకేలకు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడే అసలు కథ మొదలైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నేతలు ద్వితీయ తృతీయ స్థాయి నాయకులు తీవ్ర నిరాశతో ఉన్నారని సమాచారం. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా తమ ఆవేదనను అంతర్గతంగా తమ సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోతున్నారట. రాజకీయాలకు పురిటిగడ్డగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇక 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరితో పాటు ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి కొంతమంది నాయకులు కలిసి వచ్చారు. అయితే ప్రస్తుతం వీరి హవా కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోందట. తొలి నుంచి టీడీపీలో కీలకంగా పనిచేసిన పార్టీ కోసం నానా అగచాట్లు పడ్డ నాయకులకు ఇది మింగుడు పడడం లేదట. ముఖ్యంగా జిల్లాలోని నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందట. ఎన్నికల్లో తమ గెలుపు కోసం వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నాయకులకు కొన్ని కీలక బాధ్యతలను ఆయా ఎమ్మెల్యేలు అప్పగించేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక వారి పెత్తనం ఎక్కువైందని సమాచారం. అయితే ఎమ్మెల్యేలతో ఏ పని కావాలన్నా వైసీపీ నుంచి వచ్చిన నేతల వద్దకు వెళితే నిమిషాల వ్యవధిలో అయిపోతుందని నాయకులు ఆవేదన చెందుతున్నారట. ముఖ్యంగా కొన్ని డివిజన్లు, వార్డుల్లో ఫ్యాను పార్టీ నుంచి వలస వచ్చిన వారికి పూర్తి పెత్తనం ఇచ్చేశారట. దీంతో తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన డివిజన్ ఇన్ఛార్జీలు లబోదిబోమని కొట్టుకుంటున్నారట. స్థానికంగా కొత్త నేతల హడావుడి ఎక్కువగా ఉండడం, పాత నేతల వద్దకు ప్రజలు వెళ్లకుండా ఉండడం వంటి వ్యవహారాలు టీడీపీ క్యాడర్కు నచ్చడం లేదని టాక్. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ తరచుగా డివిజన్ల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ సమావేశంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ టీడీపీలోకి వచ్చేశారు. అప్పటి సైకిల్ పార్టీలో ఉన్న కీలక నేతలను కలుపుకొని వెళ్లాలని, టీడీపీలో తొలి నుంచి పనిచేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తామని శ్రీధర్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రతి డివిజన్లోనూ కొత్త పాత నేతలు కలిసే పనిచేస్తున్నారు. కానీ ఆ నేతల మధ్య మనస్పర్ధలు మాత్రం తీవ్రంగానే వస్తున్నాయి. ఇవి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దృష్టికి వెళుతున్నాయో లేదో తెలియని పరిస్థితి. మరోవైపు నగర పరిధిలోని డివిజన్లో గతంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పనిచేసిన వారు కూడా అధికార పార్టీలో చేరారు. 2019 నుంచి 2024 వరకు అధికార దర్పం ప్రదర్శించిన నేతలు తిరిగి నారాయణ గూటికి చేరి ఆ డివిజన్లలో తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. అటు ఆత్మకూరులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందట. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే. ఆయనతో కలిసి వచ్చిన నేతలే ప్రస్తుతం ఇసుక నుంచి భూదందాల వరకు కొనసాగిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కోవూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గూటికి ఫ్యాను పార్టీకి చెందిన అనేక మంది నాయకులు చేరారు.
ఆ నేతలు చెప్పిన ప్రతి పని నిమిషాల్లో జరిగిపోతుందని ఓ టాక్ నడుస్తోంది. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక జనసేన, బీజేపీ నేతల పరిస్థితి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. వారికి పనులు కావాలంటే ఎమ్మెల్యేల వద్దకు వెళితే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని జిల్లాలో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్న సామెతల టీడీపీకి చెందిన నేతలు ఆందోళన చెందుతున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతలు తమకి పదవీ గండం ఎక్కడ పడుతుందో అని ఆవేదనతో ఉన్నారట. ఇప్పటి వరకు వచ్చిన వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవుల్లోనూ కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకే కొంత ప్రాధాన్యత ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు డివిజన్లలో కార్యకర్తలకు మరో కొత్త తలనొప్పి మొదలైందట. డివిజన్ల పరిధిలో ఉన్న పాత, కొత్త నేతలు ఒకరిని కలిస్తే ఒకరికి కోపం వస్తోందట. దీంతో కార్యకర్తకు కావలసిన పని జరగడం లేదని ప్రచారం జరుగుతుందని ఇది గ్రౌండ్లో కార్యకర్తల్లో ఉన్న ఆవేదన. టీడీపీ నేతలు తమ బాధను స్థానిక ఎమ్మెల్యేలతో చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారట. తాము ఎమ్మెల్యేలుగా గెలవడం కోసం కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు గట్టిగానే కష్టపడ్డారని, వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మనదే అంటూ ఎమ్మెల్యేల దగ్గర నుంచి సమాధానం వస్తోందట. మరి మా పరిస్థితి ఏంటి అని గట్టిగా నేతలు అడగలేకపోతున్నారట. తమ్ముళ్లు తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే పనిచేయడం, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాక తమకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడం వంటి అంశాలను జీర్ణించుకోలేక అనేక మంది కీలక నేతలు మౌనం వహిస్తున్నారట. తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక, అధిష్టానానికి తమ ఎమ్మెల్యేను కాదని చెప్పుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సమాచారం. ఇది కేవలం టీడీపీ ద్వితీయ, తృతీయ స్థాయి నేతలకే కాదు, జిల్లాలోని ముఖ్యమైన నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో కీలకమైన వ్యాపారాలన్నింటినీ కూడా వైసీపీ నుంచి వచ్చిన ఒకరిద్దరు నేతలే నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ పాత, కొత్త నీరు మధ్య టీడీపీ అధిష్టానం చూపిస్తున్న తేడా ప్రస్తుతం ఆ పార్టీలో కొంత ఆవేదనను మిగిలిస్తోంది. మరి కొత్త, పాత నేతలకు సమన్యాయం చేస్తారా? అసంతృప్తులను పార్టీ అధ్యక్షుల వారు ఎలా బుజ్జగిస్తారు? అందరూ కలిసి పనిచేసేలా ప్లాన్ చేస్తారా? ఈ విషయంపై రాష్ట్ర అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.